ఓరి మానవా, మతి తప్పినదా మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత ఖండ కావరము! తుచ్చమానవా, తుచ్చమానవా! మా పాప నైట్ 2:30 నుంచి మీకోసం వెయిట్ చేస్తుంది. నైట్ 2:30 నుంచి నా కోసం ఎక్కడ వెయిట్ చేస్తుంది? వెయిట్ చేస్తుంది. బయట వెయిట్ చేస్తుందా? లోపలికి రమ్మనండి. పాపా, సుమా ఆంటీ, సుమా ఆంటీ, సుమా ఆంటీ, సుమా ఆంటీ, సుమా ఆంటీ అంటుంది. నీ సార్లు ఆంటీ అనాలి, ఆ పాప అంటే అనింది. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, లెగ్ టు లెగ్, నెత్తుర్లో ఉడకబెడతా నా ఆకుర. నన్ను మా ఆయన అందాల రాక్షసి, అందాల ఏ హస్బెండ్ అయినా వైఫ్ కి అలాగే అంటారు. అనకపోతే అప్పుడు వైఫ్ అసలు రాక్షసి అవుతుంది. ఎదుటోడి దగ్గర మనం మంచి మార్కులు కొట్టేయాలంటే ఎలాంటి పనులు చేస్తాము? ఫ్రెండ్ బర్త్డే ఉన్నప్పుడు గుళ్ళో అన్నదానాలు, హాస్పిటల్లో రక్తదానాలు. ఆడ ఏడుందమ్మా రక్తం? ఇలాంటి సందర్భాల్లో మతిమరుపు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులో కండక్టర్ పాసా అని అడిగినప్పుడు ఫెయిల్ అని చెప్పాడు. పాసా ఫోన్ సార్ ఫెయిల్ అయితే మీరు పాస్. ప్లీజ్ కమ్ ఇన్ మేడం. హలో. హాయ్ మేడం. నైస్ హౌస్. ఈ టీవీ పనిచేస్తుందా? ఎస్ మేడం, షూర్, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే మేము అమెరికా నుంచి తెప్పించాం మేడం. తెలుగు వస్తుందా? తెలుగు వస్తుందా? మనం ఎలాంటి విషయాలని లైట్ తీసుకుంటాం? లవర్ తో సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ లో లైట్ ఆపకపోతే లైట్ తీసుకో. నాకు తెలుసా మీరు ఏం చేస్తారు? చెప్పులు తీసి లైటర్ పగల కొడతారు. అన్నా నువ్వు చిన్నప్పుడు చేసి నువ్వు ఇప్పుడు ఇక్కడ చెప్పకు. ఈ మధ్యన ఒక ఫంక్షన్ కి వెళ్ళా, ఫ్యామిలీ వచ్చి, ఏమండి మీరు టీవీలో వస్తారు కదా అంది ముసలిది. అవునండి టీవీలో. బాబు ఎంత బాగా చెప్తావు బాబు జాతకాలు. కోడలు వచ్చింది. ఆయన ఎవరు అనుకున్నావు? ఈటీవీ అభిరుచిలో వంటలు చేసేవాడు. ఏక్ చుట్కీ సింధూర్ కి కీమత్ తుమ్ క్యా జానో రవి బాబు. అది చూసినా ఎంత సాఫ్ట్ గా, ఎంత నీట్ గా, చూడబుల్ గా ఉందో. యాక్షన్. ఏ చుట్కీకి సింధూర్ తుమ్ క్యా జానే రవి బాబు. మనం ఎలాంటి సందర్భాల్లో నిజాలు చెప్పడానికి భయపడతాం? నైట్ వాట్సాప్ ఆన్లైన్ లో ఉన్నప్పుడు, బాయ్ ఫ్రెండ్ ఎవరితో చాట్ చేస్తున్నావు అని అడిగినప్పుడు, కంపెనీ నుంచి మెసేజెస్ వస్తుంటే అది ఓ రాత్రి 2 గంటల కంపెనీ. ఏ కంపెనీ అమ్మా అది? పోయి యాదమ్మ కంపెనీ అయింది. లవర్ కి బ్రేకప్ చెప్పాలంటే చెప్పే రీజన్స్ ఏంటి? క్రికెట్ ఆడినప్పుడు బాల్ ఎక్కడో తాకినప్పుడు లవ్ బ్రేకప్ అని చెప్పిస్తా. సంసారానికి రాజువయ్యా, మహారాజువయ్యా, రాజువయ్యా. ఈ టాయిలెట్ అని షీ టాయిలెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ లేడీస్ చూసినప్పుడు, అంటే హీ టాయిలెట్ అనుకుని షీ టాయిలెట్ కి వెళ్ళి, ఏ నువ్వేం చేస్తున్నారా ఇడ అంటే ఏం ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు? నేను మారిపోయానండి. లవర్ కి బ్రేకప్ చెప్పాలంటే చెప్పే రీజన్స్ ఏంటి? బ్యాంక్ బ్యాలెన్స్ లేదని బ్రేకప్ చెప్తా. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం. ఇప్పుడు చెప్పండి మావయ్య. ఏం లేదు అల్లుడు, కొండ మీద మన అమ్మాయికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. సరే కానీ సుబ్బు, మేమంతా తిరుపతికి వెళ్తున్నామయ్యా. సడన్ గా ఏంటి సార్? మా పద్దుకు ఒక గొప్ప సంబంధం వచ్చింది. రాత్రికి నీ బెడ్రూమ్ కి వస్తా. ఎందుకు? హల్వా పెడదామని. నేను పాడుతా తీయగా ప్రోగ్రామ్ కి మన ఎస్పీ బాలు గారు పక్కన జడ్జిగా వెళ్ళబోతున్నా.